నమస్తే అండి రైతు సోదరులకు. నేను మీ బంగారయ్య. రైతు మిత్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వెల్కమ్ టు రైతు మిత్ర యూట్యూబ్ ఛానల్. సో ఒకసారి మన చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వీడియోలో ముఖ్యంగా సేద్యం సీడ్స్ వారి దొడ్డు కింద రకం నూతన వరి వంగడం అండి. దీని పేరు వచ్చేసి సర్కార్. సో లాస్ట్ రబీలో మన సార్కు ఒక ప్యాకెట్ తీసుకొని పెట్టడం జరిగింది. సో ఈ సర్కార్ అనే వెరైటీ ఏ విధంగా ఉంది, తెగుళ్ళు ఉన్నాయా, అదేవిధంగా దిగుబడి ఏ విధంగా ఉంది, దానికి పెట్టుబడి ఎంత ఖర్చు వస్తుంది, దాని పంటకాలం ఏంది, గింజ కోసినప్పుడు గింజ రాలుతుందా, మొదలైన డౌట్స్ చాలామంది రైతులకు ఉన్నాయి. సో ఆ రైతులు డౌట్లన్నీ మన స్వతహాగా రైతు ఆల్రెడీ పండించిన పంట కాబట్టి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మీ పేరు ఒకసారి మీ పరిచయం చేసుకుంటారు. నా పేరు తిరుపతి రెడ్డి, ఆత్మీయులు గ్రామం, మండలం, నాగర్కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ సేఫ్ సర్కార్ అనే విత్తనాలు నేను కలవకుటి రైతు మిత్ర సీడ్స్ బంగారాయ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది నవంబర్ 20 తారీఖున నేను నారు వేయడం జరిగింది. అప్పటి నుంచి 130 రోజుల టైం పట్టింది కోత వరకు. అయితే ఆ మధ్యలో తెగుళ్ళు చాలా తక్కువ, తెగుళ్ళు లేవు, వరి నారుకు తెగులు లేదు, తర్వాత పంట మీద తెగులు లేదు, సేమ్ పెరుకం బాగానే పెరిగింది. గింజ రాలకం పోసేటప్పుడు మనం అసలు ఒక గింజ కూడా రాలలేదు. తర్వాత కింద గాలికి వానకు కింద పోయే అవకాశం లేదు, ఎందుకంటే ఇది గడ్డి లావు ఉంది, అయితే మామూలుగా పెరిగింది. అసలు కింద పడే అవకాశం లేదు, పోసేటప్పుడు కింద రాలలేదు. నాకు ఎకరన్నర పెట్టినా ఈ సేఫ్ జిల్ సర్కార్ కానీ ఇవి కానీ ఎకరన్నరకు 160 బస్తాలు అయింది. 160 బస్తాలు 64 క్వింటాలు వచ్చింది దిగుబడి మొత్తం. అంటే ఎంత పొలం సార్? ఎకరన్నరకు 64 క్వింటాలు వచ్చింది. అది మంచిగా ఏ గ్రేడ్లా మన గవర్నమెంట్లో అమ్ముకున్నది. అది గవర్నమెంట్ 2203 రూపాయలు లెక్క వచ్చింది నాకు పైసలు. 1,39,000 వచ్చింది ఎకరన్నర. అంత మంచి సీడ్ ఇది. సీడు రైతులు అందరూ తీసుకొని వచ్చే వానకాలం వేస్తే అందరికీ బాగుంటుంది. వానకాలం కానీ యాసింగ్ అని. వానకాలం అయితే ఇంకా మంచి ఉంటుంది మనకి, ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతాయి, కింద పడిపోదు, గింజ రాలేదు, 4 రోజులు లేకపోతే పోయినకి చాలా మంచి ఉంటుంది అని చెప్పి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. సో అదేవిధంగా సార్ మీరు ఇంకా హైబ్రిడ్ రకాలు కూడా పెట్టారు. హైబ్రిడ్ తో పోల్చినప్పుడు ఇది బెటర్ ఉందా? హైబ్రిడ్ కంటే బెటర్ ఉందా? ఖర్చు కానీ ఇప్పుడు హైబ్రిడ్ అంటే ఖర్చు ఎక్కువ పడుతుంది. హైబ్రిడ్ కల్లా చాలా బాగుంది, దీనికి మందుల ఖర్చు లేదు. హైబ్రిడ్ ఏమైందంటే తెల్లకాయకి ఎక్కువ వచ్చింది హైబ్రిడ్ విత్తనాలు. దీనికి తెల్లకాయకి సూతమన్న ఒక తెల్లకాయకి రాలేదు. ప్రత్యక్షంగా మేము పంట చేయాల ఒక చూపినంత త్వరగా వీడియో తీసినాము. తెల్లకాయకి అసలు లేదు, పురుగు మందు కొట్టే అవసరమే లేదు దీనికి. చాలా బాగుంది ఇది. అదేవిధంగా దీనికి ఫర్టిలైజర్ ఎంత వాడుతుంది సార్? మీరు ఫర్టిలైజర్ ఎక్కువనే తీసుకుంటున్నా, ఒక నార్మల్ చేసుకుంటే సరిపోతుంది? ఫర్టిలైజర్ నార్మల్ నేను అడుగు అర్ధెకరకు ఒక 28 వేసినాము. తర్వాత 2 యూరియా బస్తాలు వేసినాము. 2 యూరియా బస్తాలు, తర్వాత రిటాక గుళికలు వేసినాము. అర్ధెకరకు 2.5 కిలోలు. అంటే ఏ మందు కొట్టలేదు, ఏది కొట్టలేదు, చాలా మంచిది. ఫైనల్ వరకు మంచి దిగుబడి వచ్చింది. ఇది గడ్డికి ముళ్ళున్నందుకు ఇది పురుగు దోమ అనేది తక్కువ ఉంది. సో మిగతా రైతు సోదరులందరూ ఈ ఖరీఫ్ కానీ రబీ కానీ దీన్ని మంచి వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. పురుగు మందులు చాలా తక్కువ ఉంటాయని. పెట్టుబడి తక్కువ, దిగుబడి తక్కువ. ఇదండి రైతు ప్రత్యేకంగా మనకు రైతు అనుభవాన్ని చెప్పడం జరిగింది. సో సర్కార్ అనేది 10 కిలోల ప్యాకింగ్లో అందుబాటులో ఉంటుంది. మన కలవకుర్తి రైతు మిత్ర సీడ్స్లో అందుబాటులో ఉంది ఈ రకము. సో ఎకరాకు 15 నుంచి 20 కేజీల వడ్లు అవసరం పడతాయి. సో కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ మరియు యాసంగి సీజన్లో ఈ సర్కార్ అనే నూతన వరి వంగడాన్ని సాగు చేసి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని రాబట్టి అధిక లాభాన్ని ఆర్జిస్తారని ఆశిస్తున్నాను. ఎకరాకు సుమారుగా 40 క్వింటాలు రైతే చెప్తున్నాడు. అర్ధెకర పెడితే ఈ ఓన్లీ ఇది ఒక్కటి అర్ధెకర పెడితే 23 క్వింటాలు వచ్చిందంటే 21-22 కుంటాల పొలంలో పెడితే రైతుకు 23 క్వింటాల దిగుబడి వచ్చిందని ప్రత్యేకంగా చెప్పిండు. సో ఈ రైతు తిరుపతి రెడ్డి గారి సర్కార్తో పాటు ఎస్జీ ట్రిపుల్ నైన్ 2 రకాల ఇది కూడా పెట్టడం జరిగింది, ఎస్జీ ట్రిపుల్ నైన్. సో ఈ రకం బాగానే ఉంది, దాంతో పోల్చినప్పుడు ఈ రకం కూడా చాలా బాగుందని రైతు చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు అందరూ ఈ సర్కార్ కానీ మరియు ఎస్జీ ట్రిపుల్ నైన్ అనే వరి వంగడాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రైతు మిత్ర అగ్రి అప్డేట్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.